ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అనుదినము ఆయన వాక్కు ధ్యానించుటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, నీ దినచర్యను దేవునితోనూ ఆయన వాక్కుతోనూ ప్రారంభించు. తద్వారా ఈ దినమంతటికి ప్రభు నీకు సమాధానమును, నెమ్మదిని, తన యొక్క క్షేమమును అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. లూకా సువార్త 16వ అధ్యాయము 13వ వచనమును మనము చదువుకుందాం రండి. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడలారా, ఏ సేవకుడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. దేవుని వాక్యం చెప్తూ ఉంది కదా, ఒకని ద్వేషించి ఒకని ప్రేమిస్తాడు. ఇద్దరు యజమానులను కూడా ప్రేమించే అనుభవము ఉండదు. ఒక దాసుడు ఒక యజమానునికి మాత్రమే మరి దాసునిగా ఉన్నప్పుడు అది క్షేమకరము తన జీవితానికి. అవును, అలానే మరి ఒకవేళ ఇద్దరు యజమానులకు వాడు దాసుడుగా ఉంటే ఆ యజమానుని సమాచారము ఈ యజమానుని దగ్గరికి, ఈ యజమానుని సమాచారం ఆ యజమానుని దగ్గరికి. ఒకని ప్రేమించి ఒకని ద్వేషించేవాడుగా ఉండవలసిన అనుభవము ఉంటూ ఉన్నది అని దేవుని వాక్యం తెలియచేస్తోంది. అలాగే మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు, ఉండకూడదు అని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనలను తన యొక్క ప్రియ జనాంగముగా తన కొరకు ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, మనము ఆయన స్వకీయ సంపాద్యముగా మనలను ఏర్పరచుకున్నాడు దేవుడు. ఒకప్పుడు పాపపు దాస్యములో మన జీవితాలు ఉండగా ఆయన దాసులని పిలవక వారసులని పిలుస్తూ ఉన్నాడు. అలానే ఆయన దాసులను పిలవక స్నేహితులు అని పిలుస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప ఆధిక్యత తన కృప ద్వారా మనకు అనుగ్రహించబడినది. కానీ ఆయన ఇచ్చిన ఆధిక్యతను, ఆయన కృపను మనము విడిచిన వారమై, అవును, ఈ లోక సంపాదన కొరకు, ఈ లోకములో పేరు కొరకు, ఈ లోకములో ధనము సమకూర్చుకొనుట కొరకు దేవుని సన్నిధిని విడిచిపెట్టే వారంగాను, దేవునిని మరి చూడండి, కేవలము ఆదివారము క్రైస్తవులుగా ఉంటూ ఉంటారు కొంతమంది. అవును, లేదంటే వారికి శ్రమ వచ్చినప్పుడు, వారికి వ్యాధి వచ్చినప్పుడు, వారికి భయం వచ్చినప్పుడు, వారికి మరణ భయం వచ్చినప్పుడు, వారికి కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటారు. మిగిలిన వేళల్లో దేవుణ్ణి మరచి లోకములో ధనము సమకూర్చుకొనుటలో, లోకములో వారు అభివృద్ధి చెందుటలో, లోకములో మరి అవును ప్రియ దేవుని బిడలారా, లోకములో గొప్ప ఐశ్వర్యము కొరకు, పేరు కొరకు ప్రాకులాడుతూ ఉంటూ ఉంటారు. కానీ మరి దేవుని యొక్క మరి చూడండి, ఆయన వాక్యము మరి యొక్క వచనములో ఈ విధంగా ఉంటుంది. మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, మీకేం కావాలో సమస్తము నేను అనుగ్రహిస్తాను అంటూ ఉన్నాడు. కానీ మొదట ఆయన రాజ్యం నీతిని వెతుకుటలో, అవును, మొదట మన దేవునికి దాసులుగా, మన దేవునికి అవును ప్రాధాన్యత ఇచ్చేవారంగా, దేవుణ్ణి ప్రేమించేవారంగా ఉండకుండా ప్రియ దేవుని బిడలారా, అవును, లోకము కొరకు ప్రాకులాడుతూ ఉంటాము. కానీ మరి పరిశుద్ధ గ్రంథములో ఒక అనుభవం ఉన్నది. ధనవంతుడు లాజరు, అవును, ధనవంతుడు ఎల్లప్పుడూ కూడా సుఖభోగాలతో ఆనందిస్తూ విందులు వినోదాలు చేసుకుంటూ తన జీవితము ఏ మాత్రము కూడా మరి చూడండి పేదవారి పట్ల సత్క్రియలు చేసే అనుభవము, తన చేయి చాపి దీనులను ఆదుకునే అనుభవము లేకుండా ధనము సంపాదించుకొని ఆ ధనము వలన గర్వించిన వాడై ఆ ధనమును బట్టి ఎంతో మంది ధనవంతులతో స్నేహం చేస్తూ తినుచు త్రాగుచు సుఖిస్తూ ఆనందిస్తూ తన జీవితము ముగించుకున్నవాడుగా ఉన్నాడు. హఠాత్తుగా తన జీవితము ఒక దినాన ముగించబడి ఉన్నది. కానీ దేవునికి దాసుడుగా, దేవునికి ప్రియ బిడ్డగా ఉన్న లాజరు యొక్క అనుభవాన్ని చూసినప్పుడు లాజరు కూడా మరణించాడు, ధనవంతుడు కూడా మరణించాడు. కానీ వారిరువురి మరణాలు ఎంత వ్యత్యాసముగా ఉన్నవి. లోకములో సుఖ మరి సౌఖ్యాల కొరకు అవును ప్రాకులాడుతూ, అవును ప్రియ దేవుని బిడలారా, దేవుడు లేని భయము, దేవుని లేని జీవితము మరి ఏ మాత్రము కూడా
మరి దీనుల పట్ల దయగలిగిన మనస్సు లేని జీవితముతో అపహాస్యము చేస్తూ ఆనందిస్తూ ఆహ్లాదిస్తూ ఉన్న జీవితం ఒక్కసారిగా ముగించబడి అగ్నిగుండములోనికి కొనిపోబడిన వాడుగా ఉన్నాడు. లాజరు మరణించిన అనుభవంలో దేవదూతలు వచ్చి లాజరును కొనిపోయి ఎంతో నెమ్మదిలో పరదేశంలో ఉన్న అనుభవం మనం చూస్తా ఉన్నాం. అవును ప్రియ దేవుని బిడలారా, ఈ లోకములో కూడా మనము దేవునికైనా సిరికైనా దాసులుగా ఉండాలి. దేవునికి దాసులుగా ఉండుటలో మనకి జీవం ఉన్నది, దీర్ఘాయువు ఉన్నది, మరి నెమ్మది ఉన్నది, సమాధానం ఉన్నది, విడుదల ఉన్నది ప్రియ దేవుని బిడలారా. కనుక ఈ లోకములో దేని కొరకు ప్రాకులాడుతూ ఉన్నావు, దేని కొరకు పరుగులు తీస్తూ ఉన్నావు? నీ ప్రభు కన్నా మించినది ఈ లోకములో ఏది ఉన్నది నీకు? అవును, ఏదైనా నీ ప్రభుతో ప్రారంభించి, అవును ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రభు యొక్క చిత్తానుసారంగా నీవు ప్రారంభించు. ఆయన అంటున్నాడు, మొదట నా రాజ్యము నా నీతిని వెతకండి, మీకన్నీ కూడా నేను అనుగ్రహిస్తాను అంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా. కనుక దేవునికి సిరికి రెండిటికి కూడా, దేవునికి లోకానికి, ఎంతో మంది లోకంలో గొప్ప పేరు కావాలి, లోకంలో ఉన్నతంగా ఉండాలి, అలాగే దేవునిలో కూడా ఉన్నతంగా ఉండాలి. అవును, లోకంలో కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. ఏంటి ప్రభువా, నాకే కష్టాలా, నాకే ఈ వ్యాధులా? అవును ప్రియ దేవుని బిడలారా, కానీ మునుపు భక్తులైతే కష్టాలను శ్రమలను మరి గొప్ప ధన్యతగా మహదానందంగా ఎంచుకొని కొనసాగారు. మరి ఈ లాజరు కూడా దరిద్రుడుగా ఉన్నప్పటికీ కూడా నీతి కలిగిన వాడుగా, నెమ్మది కలిగిన వాడుగా, శాంతి కలిగిన వాడుగా జీవించాడు. ఉన్నదానిలో సంతృప్తి కలిగి జీవించాడు. దేవదూతల చేత కొనిపోబడ్డాడు. అగ్నిగుండములో ధనవంతుడు మరి చూడండి విలపిస్తూ ఉన్న అనుభవాన్ని కనుక మనము మరి 19వ వచనము నుంచి కనుక మనము చూసినట్లయితే, ఇదే లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే ఈ అనుభవం మనకి కనిపిస్తూ ఉన్నది. కనుక ఏ దాసుడు కూడా మరి ఇద్దరు యజమానులకు మరి దాసుడుగా ఉండకూడదు. అలానే మనము కూడా సిరికి దేవునికి దాసులుగా ఉండకుండా మన దేవునికి దాసులుగా, మన దేవుని బిడ్డలుగా, మన దేవుని ప్రతిరూపాలుగా, దేవుని సంతోషపెట్టే వారంగా, దేవుని గణపరిచే వారంగా, దేవుని మహిమపరిచే వారంగా మనము మన కుటుంబాలు ఉన్నప్పుడు మన దేవునికి ప్రాధాన్యత ఇచ్చే అనుభవంలో మనం ఎంతో ఆశీర్వదించబడతాం, ఎంతో వర్ధిల్ల చేస్తాడు ఆయన. మన జీవితాలు శాంతితో ఉంటాయి, మన జీవితాలు సమాధానంతో ఉంటాయి, మన జీవితాలు నెమ్మదితో ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. మన జీవితాలు మనకున్న దానితో సంతృప్తి కలిగి జీవించేలాగా ప్రభు మన పట్ల కృపను అధికం చేస్తాడు. తన బిడ్డలను ఆయన కూడా మరి ఆయన సమయంలో అంచెలంచెలుగా వర్ధిల్ల చేసేవాడుగా ఉంటూ ఉంటాడు. తన బిడ్డలు ఎన్నడూ కూడా క్రిందివారిగా ఉండరు, పైవారిగానే ఉంటారు. అవును ప్రియ దేవుని బిడలారా, కనుక మనము దేవునికి దాసులుగా, దేవుని ప్రియ సొత్తుగా, దేవుని మహింపరిచేవారంగా, దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారంగా, దేవుని అనుసరించి ఆయన చిత్తానికి లోబడి జీవించే వారంగా మన జీవితాలను దేవుని వాక్యపు వెలుగులో సరిదిద్దుకుందాం. ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానంటూ ఉన్నాడు. కనుక దేవునికి లోబడి అపవాదిని ఎదిరించి ఆయనకు మహిమకరంగా మనము జీవిద్దాము. తలలు వంచండి. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఏ వ్యక్తి కూడా, ఏ సేవకుడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషిస్తాడు. అలానే మరి సిరికి గాని దేవునికి గాని రెండిటికి దాసులుగా ఉండలేము. ఏదైనా ఒకటే. అవును ప్రభువా, తండ్రి నాయన, మేము నిన్ను ప్రేమించే వారంగా, అయ్యా ఈ లోకాన్ని కాకుండా, ఈ లోక ఐశ్వర్యాన్ని కాకుండా నిన్ను ఘనపరిచేవారుగా, నిన్ను మహింపరిచేవారుగా, నీకు ప్రాధాన్యత ఇచ్చేవారుగా నాయనా నీ బిడ్డలను ఆశీర్వదించండి. నీ బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. లాజరు, ధనవంతుడు, ఇద్దరు జీవితాలు మా ముందుంచావు నాయన. నిత్యము సుఖముతో మరి నాయన సంతోషముతో విందులతో జీవించాడు. అలానే తన జీవితం నాయన ముగించబడినది. ఎలాంటి మంచి చేసిన, మేలు చేసిన, దీనులకు చేయి చాపిన అనుభవం లేదు ప్రభువా. తన కళ్ళ ఎదుట ఉన్న లాజరును కూడా ఎన్నడూ దృష్టించలేదు ప్రభువా. అలాంటి భయంకరమైన జీవితాన్ని జీవించి మరణించాడు. కానీ లాజరు నాయన నీకు దాసుడుగా ఉండి, నీకు లోబడి, నీతి కలిగి, పరిశుద్ధతను కాపాడుకొని నీ సన్నిధిని విడవకుండా ప్రేమించాడు. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టలేదు ప్రభువా. దేవదూతల చేత కొనిపోబడ్డాడు నిత్యత్వమునకు. అవును తండ్రి నాయన, ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నీకు లోబడి ఉండేవారంగా, నీ అందు విధేయత చూపేవారంగా, నిన్ను మహిమపరిచేవారంగా, నిన్ను ఆరాధించేవారంగా, నిజతానికి లోబడేవారుగా ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాలను మీరు ఆశీర్వదించండి.
దుర్దినాలు, అంత్యదినాలు, ఈ లోకములో నాయన సౌఖ్యాల కొరకు, ఘనత కొరకు, పేరు కొరకు నాయన రాజీ పడకుండా నీ చిత్తమును జరిగించుటలో, నీ రాజ్యాన్ని, నీతిని వెతుకుటలో నీ ప్రియ బిడ్డలను ఆశీర్వదించండి. నాయనా నీకు వందనాలు. నీవు త్వరలో రాబోతూ ఉన్నావు. వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానంటున్నావు. మా క్రియలు నాయనా పరిశుద్ధముగా, నీతిగా, యథార్థంగా, యోగ్యముగా నీ ఎదుట అంగీకార యోగ్యముగా మా యొక్క క్రియలు ఉండేలాగున ఈ మాటలు విన్న నీ బిడ్డలందరి జీవితాలను నాయనా మీరు ఆశీర్వదించమని, సాతాను యొక్క తంత్రముల నుంచి నీ బిడ్డలను విడిపించి, నీ ఆజ్ఞలకు, నీ కట్టడలకు లోబడి నాయనా నిన్ను గణపరిచేవారుగా, సుఖశాంతులతో, నెమ్మదితో, సమాధానంతో వారి జీవిత దినాలను ముందుకు కొనసాగింపచేసేవారుగా నీ బిడ్డలను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.